హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కోకోనట్ బర్ఫీని చుక్క నెయ్యి కూడా వాడకుండా స్టవ్ వెలిగించకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు కోకోనట్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు వరకు పంచదార పౌడర్ అయితే వేసుకోవాలి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కచ్చా పచ్చాగా పౌడర్ చేసి వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే మన స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బౌల్లో వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పార్ట్లుగా డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బటర్ పేపర్ అయితే వేసుకోవాలి. ఇందాక డౌని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, ఒక పార్ట్ తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. అప్పుడు స్వీట్ అయితే మంచిగా అయితే వస్తుంది. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతా హాఫ్ తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇందాక మనం దీని మీద స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద వేసేసుకొని ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసేసుకోండి. స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన నేను సిల్వర్ ఫాయిల్ అనేది పెట్టేసేసాను. ఇప్పుడు దీనిని ఒక 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూశారు కదా, ఈజీగా అయితే బటర్ పేపర్ నుంచి మనకి ఈ విధంగా అయితే వచ్చేసేసింది. ఇప్పుడు దీనిని మనకు కావాల్సిన సైజులో పీసెస్కి అయితే కట్ చేసేసుకోవచ్చు. పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి. ఈజీగా అండ్ టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.